పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి శని 3వ ఇంట్లో ఉండడం వలన ఆరోగ్యం పరంగా అంకిత భాగం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావితంగా ఉంటుంది. అలాగే కేతువు 9వ ఇంట్లో ఉండడం వలన మీరు తరచుగా సంపద పోగొట్టుకోవడం వంటివి చేస్తారు, నిర్లక్ష్యంగా ఉంటారు. కావున దీని ప్రతికూల ప్రభావం మీ జీవిత ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతుంది. అలాగే మీ సంపద కూడబెట్టుకోవడం గురించి మీరు తరచుగా కొంచెం అజాగ్రత్తగా ఉన్నారని గమనించండి. దీని యొక్క ప్రతికూల ప్రభావం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది. కాబట్టి మీరు డబ్బు ఆదా చేయడం గురించి మాట్లాడేటప్పుడు ఇంటి ప్రజల నుండి సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ పెద్దల సలహాలు మరియు అనుభవం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో భవిష్యత్తుకు సహాయపడుతుంది. అలాగే కార్యాలయంలో అధిక పని కారణంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం దెబ్బతింటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి ఇచ్చిన ఏదైనా వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మీరు వారి ఆగ్రహానికి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ ప్రణాళికలు మరియు విధానాలను సవరించాల్సి ఉంటుంది మరి అవసరమైన మెరుగుదలలు చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ పని యొక్క ఫలితాలు లాభాలు ప్రకారం చూస్తే మనస్సులో మీ కొంత కోరిక ఉన్నప్పటికీ సంతృప్తిని ఇవ్వదు. అలాగే మీరు పాఠశాలలు లేదా కళాశాలకు వెళ్ళేటప్పుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా. ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు మీ చదువుల పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలని సలహా. ఇక మకర రాశి వారు చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మకర రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి 21, 25 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.